జ్యేష్ఠ మాసంలో వచ్చే 3వ రోజు తృతీయ, అంటే గురువారము తృతీయ, జ్యేష్ఠ మాసము. మరి ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే రంభా తృతీయ అంటారు. రంభా వ్రతము, తృతీయ వ్రతము చేయాలి అని అంటారు. అయితే మనము వ్రతాన్ని చేసినా చేయకపోయినా అరటి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించి అరటి చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి పసుపు కుంకుమతోని అర్చించి ఉపవాసం ఉండి మన సంకల్పాన్ని చెప్పుకున్నట్టయితే, అంటే పెళ్ళి కాని అమ్మాయిలు ఈ విధంగా చేసి ఉపవాసం ఉన్నట్టయితే వాళ్ళకు తగిన వరుడితోని వివాహాలు కుదురుతాయని, పెళ్ళి అయిన వాళ్లకు సౌభాగ్యం కోసము ఈ వ్రతం చేయాలని మన పెద్దలు చెప్పారు. కాబట్టి అందరూ చేయండి, ఫలితాన్ని పొందండి.